మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో సక్సెస్ సినిమాలు తీశాడు. ఎలాంటి పాత్రకైనా చిరు ప్రాణం పోస్తాడు. ఆయన కెరీర్లో వచ్చిన డిఫరెంట్ చిత్రాల్లో వేట ఒకటి. ఏ కోదండరాంరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి అండమాన్ జైల్లో ఉన్నట్టు కనిపిస్తారు. అతి భయంకరమైన ఈ జైలు గురించి సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే రియల్గానే ఈ జైలు అలాగే ఉంటుందా? అంత భయంకరమైన జైలును ఎందుకు నిర్మించారు? ఇప్పటికీ ఈ జైలులో ఖైదీలు ఉన్నారా? తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనలో కర్కసత్వానికి ప్రతీకగా నిలిచే కట్టడాలలో ప్రముఖమైంది అండమాన్ సెల్యులర్ జైలు. దీన్నే కాలాపానీ జైలు అని కూడా పిలుస్తారు. ఈ జైలు ఓ బలిపీఠం. భారత్, బర్మా దేశాల్లో తీవ్రమైన నేరాలకు శిక్ష పడిన ఖైదీల కోసం బెన్కోలెన్లో మొట్టమొదటిగా 1787లో జైలు నిర్మించారు. ఆ తర్వాత మలక్కా, సింగపూర్, అరకాన్, టెనాసెరిమ్లో శిక్షా శిబిరాలు ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటిల్లో చివరిదే అండమాన్. భారత గడ్డపైన మాత్రం ఇదే మొదటిది. కాలాపానీ జైలు పేరు చెబితేనే ఖైదీలు వణికిపోయేవారు అంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండేదో. దీనిని సెల్యులర్ జైలుగా పిలిచేవారు. నేటికీ అదే పేరుతో పిలుస్తున్నారు కూడా. కాలాపానీ అనే పదానికి అర్థం కాల్ అనే సాంస్కృతిక పదం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అంటే సమయం లేదా మరణం అని అర్థం. అంటే కాలాపానీ అనే పదానికి ఎవరూ తిరిగి రాని మృత్యువు ప్రదేశం అని అర్థం. బ్రిటిష్ వారు ఈ జైలుకు సెల్యులార్ అనే పేరు పెట్టారు. భారత స్వాతంత్ర సమరయోధులపై బ్రిటిష్ వారు చేసిన ఆకృత్యాలకు మౌన సాక్షిగా క్రీస్తుశక 1897లో ఈ జైలుకు పునాది పడింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత 1906లో ఇది పూర్తయింది. ఈ జైలులో 15x8 అడుగుల మొత్తం 698 సెల్స్ ఉన్నాయి. ఖైదీలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 3 మీటర్ల ఎత్తులో అన్ని సెల్స్లో స్కైలైట్లు తయారు చేశారు. సెల్యులార్ జైలు అన్ని వైపుల నుండి లోతైన సముద్రం ఉంది. ఈ కాలాపానీ జైలుకు తీసుకొచ్చే ఖైదీలను మరణించే వరకు హింసించేవారు. అందుకే ఈ జైలుకు వస్తే చనిపోయినట్టే అని అనుకునేవారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత విప్లవకారుల ద్వీపాంతర జైలు శిక్షకు అండమాన్ను ఎంచుకున్నారు. అలా తొలి విడతగా 1858 మార్చి 10న రాజకీయ ద్రోహులుగా 200 మంది దక్షిణ అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు చేరుకున్నారు. అప్పటి నుంచి స్వతంత్రం వచ్చే వరకు కొన్ని వేల మంది స్వాతంత్ర సమరయోధులు దుర్భరమైన జీవితం అనుభవించారు అక్కడ. ఉద్యమ ఖైదీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ భావాలు వ్యాపింపచేస్తారేమో అనే సందేహంతో అండమాన్ సెల్యులర్ జైలు నిర్మాణంలో సకల జాగ్రత్తలు తీసుకున్నారు. దూరంగా 693 గదులతో సెల్యులార్ జైలు 1906లో అందుబాటులోకి వచ్చింది. అలీపూర్ బాంబు కేసు, నాసిక్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, బెనారస్ కుట్ర కేసు, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు, ఢాకా కుట్ర కేసు వగేరా కేసులు మలబారుకు చెందిన మోపుళ ఆందోళనకారులు, ఆంధ్ర నుంచి రంప విప్లవకారులు, మణిపూర్ స్వాతంత్ర సమరయోధులను అండమాన్లోనే ఉంచారు. ఇక్కడకు ఖైదీలుగా వచ్చిన వారిని అసలు మనుషులుగా చూసేవారు కాదు. అండమాన్లో జైలు జీవితం అత్యంత అమానవీయంగా, క్రూరంగా ఉండేది. ఖైదీలను అర్ధాకలితో మార్చేవారు. కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు. తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు. జైలు నుంచి బయటకు వచ్చి పారిపోవటం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఎవరైనా ఇలా చేయడానికి ప్రయత్నించినా అతనికి చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించదు. అంతేకాకుండా ఖైదీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అతను సముద్రపు నీటిలో మునిగి చనిపోతాడు. జైలుకు సెల్యులార్ అని పేరు రావటానికి కారణం ప్రతి ఖైదీకి ప్రత్యేక సెల్ మరియు ఖైదీలందరినీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా విడివిడిగా ఉంచటం. అటువంటి పరిస్థితిలో ఖైదీలు పూర్తిగా ఒంటరిగా ఉండేవారు. ఈ ఒంటరితనం వారికి మరణం కంటే ఘోరంగా ఉండేది. ప్రతి సెల్లో 2 మట్టి కుండలతో నీటిని ఉంచేవారు. అందులో ఒకటి మంచినీళ్లు తాగటం కోసం వాడుకుంటే మరొకటి బాత్రూమ్ అవసరాల కోసం యూజ్ చేసుకునేవారు. కానీ ఈ కుండలు ఎంత చిన్నగా ఉండేవి అంటే కనీసం ఇప్పుడు ఉండే మ్యాగజైన్ సైజు కూడా కొంచెం పెద్దగానే ఉంటుందట. దీనివల్ల ఆ గదిలోనే మలమూత్ర విసర్జనలు చేయటంతో పాటు అదే నేలపై పడుకోవటంతో అదే నేలపై తినటం చేసేవారట ఖైదీలు. దీనివల్ల అక్కడికి వచ్చిన కొద్ది రోజులకే ఖైదీలు అనారోగ్యానికి గురై ప్రాణాలు వదిలేసేవారట. తీసుకువచ్చిన ఖైదీలను ఆయిన్ మైనింగ్ కోసం ఉపయోగించుకునేవారు. ఖైదీలకు అరాకొరగా బట్టలు ఉండేవి. అంతేకాకుండా ప్రతి ఖైదీ కాళ్ళు, చేతులకు సంకెళ్ళు, గొలుసులతో ఎప్పుడూ బంధించి ఉండేవారు. వారిని అలా కట్టేసి గానుగ తిప్పేసేవారు. రోజుకు ఖచ్చితంగా 30 పౌండ్ల ఆయిల్ తీయాలన్న నియమం కూడా ఉండేది. మొదటి తరం స్వాతంత్ర సమరయోధులందర్నీ గానుగ పనులు, కొబ్బరి పీచు తీసే పనులకు ఉపయోగించేవారు. టార్గెట్ ఎవరైతే రీచ్ కాలేరో వారిని జైలు గోడలకు ఆ రోజంతా వేలాడదీసేవాళ్ళు. ఒకవేళ పని ఎక్కువైనా, ఆరోగ్యం బాగోలేక నెమ్మదిగా పనిచేసినా వెనక నుంచి కొరడాలతో కొడుతూ పనిని ఫాస్ట్గా చేయాలని హింసించేవారు. సరైన ఆహారం కూడా ఇచ్చేవారు కాదు.
రాళ్లతో కూడిన అన్నాన్ని ఇచ్చారు. ఈ దురాఘాతాలను భరించలేని 238 ఖైదీలు కలిసికట్టుగా ఉండి జైలు నుంచి కష్టపడి తప్పించుకున్నారు. సముద్రం మధ్యలో వారు బ్రిటిష్ సైన్యానికి చిక్కారు. వీరిలో నాయకత్వం వహించారన్న అనుమానంతో 87 మందిని నిర్దాక్షిణ్యంగా ఉరితీసేసింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనే రానివ్వలేదు ఖైదీలు. ఈ జైలును భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అంటారు. ఆ త్యాగాలకు గుర్తుగా సెల్యులార్ జైలును 1979 ఫిబ్రవరి 11న అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు. మార్చి 10, 2006తో ఈ జైలు నిర్మించి శతాబ్ద కాలం కూడా పూర్తయింది. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియంగా ఉంది. 1963లో సెల్యులార్ జైలు ప్రాంగణంలో గోవింద్ బల్లభ్ పంత్ అనే ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది 500 పడకల ఆసుపత్రిగా 40 మంది వైద్యులతో స్థానిక జనాభాకు సేవలు అందిస్తోంది. ఈ జైలు గురించి సినిమాలలో చూపించింది, పుస్తకాల ద్వారా తెలుసుకున్నది చాలా తక్కువ అంటారు. మాజీ ఖైదీలు వారు పడ్డ బాధలు, అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం అని అంటారు.